తప్పు చేశాను. ఇలాంటివి జరుగుతాయి అని ముందే ఊహించకుండా ఆ నాటకాల దాన్ని నా సవతిగా ఇంటికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పే చేశాను. ఏకులా వచ్చిన నందిని మేకులా మారింది. తన మాటలతో చేష్టలతో నా గుండెల్లో గుచ్చుతుంది. నమ్మించాలి కదా అంటూ నా మొగుణ్ణి అంటుకుపోతుంది. ఆల్రెడీ ఇద్దరం ఉన్నాం, ముచ్చటగా ఇది మూడోది. నా మొగుడికి మగాడు, ఆయన గారి హృదయం పుష్పక విమానం. ముగ్గురికేంటి ఇంకెంతమందికైనా చోటు ఖచ్చితంగా ఉంటుంది. బుగ్గైపోయేది నెంబర్ 1 కదా. ముందు నా బతుకే. బుద్ధులేందానా, సిగ్గులేందానా, సిగ్గులేందానా, తెలివిలేందానా, అనుభవించవే, అనుభవించు. నందిని అంటే జాయ్, ఎంజాయ్ చేస్తుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఏరికోరి తెచ్చుకున్నాను కదా, నా కాళ్ళ కింద బాగానే పెడుతుంది మంట. బా, ఎంత దెబ్బ కొట్టింది. అది పిల్ల కాదు, పిశాచి. దాని చేతిలో ముల్లెరగా దానికి ఎంత బలమిచ్చాడే ఆ దేవుడు. అయినా నువ్వు మాత్రం చూసుకోవద్దు. ఏంటి చూసుకునేది? పోట్ల గిత్తలా ఒక్కసారిగా కుమ్మేసింది. నా అదృష్టం బాగుంది కాబట్టి బతికిపోయాను. లేకపోతే ఈడ్చిపెట్టి అది కొట్టిన దెబ్బ ఏ తగలరాని చోట తగిలి ఉంటే ఈ పాటికి పైకి పోయేదాన్ని. చిచి, ఏం మాట్లావి? నువ్వు ఈ ఇంటి నేలాల్సిన రాణివే. ఏలినట్టే ఉంది. కర్మం, నొప్పితో అరవడానికి లేదు, నోరారా ఏడవడానికి లేదు. తేలు కొట్టిన దొంగలాగా అయిపోయింది నా పరిస్థితి. ఏం చేస్తాం? అదిగో మీ అత్తొస్తున్నట్టుంది. అనుమానం వచ్చిందంటే 1,00,000 ప్రశ్నలు వేసి చంపుతుంది. జాగ్రత్త. చస్తానా? ఎలాగోలా మేనేజ్ చేస్తాలే. సంజు, ఏమైంది తలకి? ఏం చెప్పనొదినా, నడుస్తూ నడుస్తూ బొక్కబోర్లా పడిందట. తల బొప్పి కట్టింది. నెప్పో నెప్పో అని మూలుగుతుంటే ఇదిగో ఈ బ్యాండేజ్ వేశాను. అయినా బోర్లా పడ్డానికి నువ్వేమన్నా చిన్నపిల్లవా ఏంటి? ఇది బోర్లా పడ్డ దెబ్బలా లేదే. అంటే అత్తా, కాలికి ఎదురు దెబ్బ తగిలి. ఏంటి, బోడిగుండికి మోకాలికి ముడేసినట్టు కాలికి దెబ్బ తగిలితే తలకి ప్లాస్టర్ ఏంటి? అంటే అలా నడుస్తూ అలా తూలి పడ్డానన్నమాట. బోర్లా పడితే చేతులు కూడా గీరుకుపోయి ఉండాలి. అలాంటిదేం లేదే. అదే తూలి పడ్డప్పుడు డైరెక్ట్ గా మొత్తం పడిపోకుండా తల మాత్రం గోడకి గుద్దుకుందనమాట. ఇది గుద్దుకున్న దెబ్బ కాదే, కావాలనే దెంతలో పెడిమని కొట్టినట్టుగా ఉంది. ఆహా, అలాంటిదేం లేదదినా. నిజంగానే నడుస్తూనే నా కళ్ళ ముందే పడిపోయింది. రక్తం కూడా కారింది. అంత పెద్ద దెబ్బ ఇంట్లో ఎలా తగులుతుంది? నేను నమ్మను. నిజంగా ఇంట్లోనే అత్తా. అయితే ఎక్కడ పడ్డావు చూపెట్టు.
అత్తా, నువ్వు ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టే రకానివి. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరుంటే ఈ పాటికే మా గుట్టుని బయట పెట్టేదానివి. ఏ సంజన, ఏంటే ఎక్కడ పడ్డావో కూడా నీకు గుర్తులేదా? అంటే కాలు తడబడి మెలికపడి ఉంటుందిలే వదినా. 7 అడుగులు నడిచే వయసొచ్చినా నీ కూతురికి ఇంకా కుదురుగా నడవడం రాదా? ఏంటత్తా, పడ్డానని జాలి చూపించకుండా ఆరాలు తీస్తున్నావు? ఆరాలు తీస్తున్నానో అనుమానంతో అడుగుతున్నానో అనుకోకండి. అసలే రోజులు బాగోలేవు. ఎవరితో అయినా గొడవ పడితే దాచిపెట్టకుండా చెప్పండి. గోడ మీద మరక తుడిచేస్తే పోతుంది, బతుకు మీద పడితేనే చచ్చేదాకా ఉంటుంది. బారెడు పొద్దెక్కింది, ఇంకా తలుపులు తీయడం లేదేంటి? నిద్ర చాలొద్దు. అచ్చట్లు ముచ్చట్లు అన్నీ తీర్చుకొని ఏ అర్ధరాత్రి దాటాకో తుంగనుంటుంది దొంగమొహంది. నిద్ర చాలొద్దు. ఛీ! చిచి చిచి చి, కుక్క కాపలా అంటే ఇదేనేమో. నా ఇంట్లో, నా బెడ్రూమ్లో, నా మొగుడి పక్కలో అదే వత్తు పడుకోవడమేంటి? దానికోసం నేను వాచ్మెన్ లాగా ఎదురు చూడ్డమేంటి? ఏంటి దేవకి? ఏంటి దేవకి? చివరికి నీ బతుకు ఇలాగైపోయింది. ఇదే ఇంట్లో దర్జాగా కాలు మీద కాలేసుకొని డాక్టర్ ఆఫ్ నాగేంద్ర లెవెల్లో రాజసంగా బతికిందానివి. చివరికి ఇదే ఇంట్లో వాళ్ళకంటే ముందే లేచి ఇలా చిచి చివరికి ఇలా అయిపోయిందేంటి? ఇక లాభం లేదు. రోజు ఇలాగైతే అస్సలవదు. ఇవ్వాలది గదిలో నుంచి బయటికి రాగానే తాడో పేడో తేల్చేస్తాను. ఏమండి, కాఫీ. థ్యాంక్ యూ. కూర్చో. నందు, 50-50 షేర్ చేసుకుందాం. నందు, ఏమైంది? నందు, నందు! నందు, నందు, ఏమైంది నందు? ఒంట్లో బాలేదా? డాక్టర్కి ఫోన్ చేయనా? అంటే నిజంగా? ఎన్నో నెల? థర్డ్ మంత్. దొంగ, మరి నాతో చెప్పలేదు? కన్ఫర్మ్ అయ్యాక ఇలా మీ చెవిలో చెప్పాలని అనుకున్నాను.
ఐ లవ్ యూ నందు, లవ్ యూ సో మచ్. ఇంత గుడ్ న్యూస్ చెప్పిన నీకు చేదు కాఫీ కాదు, తీయటి స్వీట్ తినిపిస్తా పద. కూర్చో, జాగ్రత్త. 1 minute. తీసుకో, తిను. ఫిఫ్టీ 50నా? ఆ దాని రిజల్టే ఇప్పుడు నా కడుపులో ఉంది. బంగారం, నిన్నటి దాకా నువ్వు నా యువరాణివి, ఈ క్షణం నుంచి నా ఇంటికి మహారాణివి. ఇక నువ్వు ఎలాంటి పనులు చేయకూడదు, కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. పుట్టబోయే మన బంగారు బాబు గురించి తీయటి కలలు కంటూ నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. కలలు కంటూ కూర్చుంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? ఉందిగా నీ తొక్కల ఒక్క దేవకి, అన్ని అదే చూసుకుంటుంది. ఇంటి పని, వంట పని, నీ పని, అన్ని పనులు తనే చేయాలని ఆర్డర్ వేసేద్దాం. పాపం ఒక్కతే అన్ని పనులు చెయ్యాలంటే చచ్చిపోతుందేమోనండి. ఏం పర్వాలేదు, ఇన్నాళ్ళు పని పాట లేకుండా తీరిగా కూర్చుంది కదా, చేని. ఒక్కత్తని చేని. దేవకి, దేవకి, దేవకి. నందు కన్సీవ్ అయింది. డెలివరీ దాకా అన్ని నువ్వే చూసుకోవాలి. నాకేం పని, నేనెందుకు చూసుకోవాలి? ఎందుకా? ఆ రోజే నిన్ను తరిమేయకుండా నందు నిన్ను కాపాడింది కాబట్టి. అందుకని దానికి నేను పని మనిషిలాగా సేవలు చేయాలా? ఏయ్, దానికి దీనికని మర్యాద లేకుండా మాట్లాడితే మూతి పగిలిపోతుంది, జాగ్రత్త. నందు ఈ ఇంటికి మహారాణి. ఒక దాసిలాగా సేవలు చేస్తూ పడుంటానంటే ఉండు, లేకపోతే తక్షణం చెక్కేయ్. ఇది అన్యాయం, దౌర్జన్యం, దుర్మార్గం. నువ్వు కావాలని నన్ను సాధిస్తున్నావు బాలు. మాటల్లేవు, మాట్లాడుకోవడం లేవని ఆ రోజే చెప్పాను. నోరు మూసుకుని పని స్టార్ట్ చేయి ఈ క్షణం నుంచే. నన్ను ఒక్క అని పిలుస్తూనే నిజంగానే కుక్కలాగా మార్చేస్తున్నావు కదూ? చిచ్చి చిచ్చి, పొజిషన్స్ మారినా నెంబర్స్ మాత్రం మారవక్కా. ఎప్పటికీ నువ్వు నెంబర్ 1వే, నేను నెంబర్ 2నే. అందుకే ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నారు. అర్థమైందిగా, ఇక మూసుకొని నందుని జాగ్రత్తగా బెడ్రూమ్ లో తీసుకెళ్ళు. నేను పట్టుకొని దీన్ని నడిపించుకుంటూ బెడ్రూమ్ కి తీసుకెళ్లాలా? నో వే. ఎత్తుకొని తీసుకెళ్తానన్నా నాకేం అభ్యంతరం లేదక్కా. నాది కూడా సేమ్ ఫీలింగ్. పడేస్తే మాత్రం పగిలిపోతుంది నీకు. పొసై డ్రామా కంపెనీ, నీ సంగతి ఇప్పుడు కాదే, రూమ్ లోకి తీసుకెళ్ళాక అప్పుడు చెప్తా నీ పని. హలో, ఓ తీసుకెళ్ళు. వెళ్తున్నానులే.
దయచేయండి. అబ్బా అమ్మా. ఓ హలో. మూడో నెలే, 9వ నెల కాదు. అంత ఆపసోపాలు పడిపోవడానికి. అబ్బా చూడండి. ఎన్నో నెలైతే నీకేంటి? అసలే నందిని నాజుకు పిల్ల. నీలాంటి బండ శరీరం కాదు కదా. ఏంటి? వామ్మో, ఊహే ఇంత భయంకరంగా ఉంది. నా కర్మకాలి అది నిజమైతే ఏంటి ఏంటి అవతారం? చిప్పో అక్క, సీనియర్వి, నీకు ఆ మాత్రం తెలీదా ఏంటి? అంటే వద్దన్నా వినకుండా ఆయనే. వినకపోతే కళ్ళు మూసుకొని నా మొగుడుతో. అక్క, నీ మొగుడేంటి నా మొగుడేంటి? నువ్వైతే ఏంటి నేనైతే ఏంటి? ఆ టైంలో ముళ్ళు ముల్లే, అరిటాకు అరిటాకే. సిగ్గులేదానే ఆ మాట అనడానికి? ఇందులో సిగ్గుపడటానికేముందక్క? అబ్బా, కొంచెం వేడి నీళ్ళు పెడతావా? వేడి నీళ్ళా? ఎందుకు? ఏమి తెలియనట్టు. అక్కో, ఏమో అనుకున్నాను గాని ఆయన నిజంగా హీమానే. ఏమా స్ట్రాంగ్. ఒంటి చేత్తో అమాంతం బెడ్డునే లేపేశాడు. బెడ్డునా? మరేమనుకున్నావు? ఉక్కు ఉక్కు మనిషి కదా. తొక్కలో డిస్కషన్స్ ఆపి అసలు ఏం జరిగిందో చెప్పవే. అబ్బా, నాకు సిగ్గేస్తుంది. ఓసి నీ సిగ్గు సిమ్మడా, నన్ను చంపకుండా తొందరగా చెప్పవే. అంటే స్టార్టింగ్ నుంచి చెప్పనా? చెప్పి చావవే. నేను ఆయన ఒకే బెడ్ మీదున్నాం. అగ్గోరించారు. ఆ తర్వాత ఇదిగో ఇలా కసురుతో నేను చెప్పనంతే. శ్రీవారి ముచ్చట్లు బతిమాలుకొని వినాల్సిన కర్మ పట్టింది. కసరను కాని కంటిన్యూ చెయ్యి. అలా నేను ఆయన పడుకున్నామా, సడన్ గా ఉలికి పడ్డాను. ఎందుకు? భయంతో గజగజ వణికిపోయాను. అంతే. ఆయన ఒక్క ఊపులో లేచాడు. ఒంటి చేత్తో బెడ్డును లేపి ఫెడేయమని కొట్టాడు. చచ్చూరుకుంది. ఏంటి? బొద్దింక. బొద్దింక? అంటే ఇంతసేపు నువ్వు చెప్పింది బొద్దింక గురించా? మరి నువ్వేమనుకున్నావు? ఏం లేదులే. మరి వేడి నీళ్ళు ఎందుకు పెట్టమన్నావే? అదా, అమాంతం బెడ్డును లేపి ఆయన బొద్దింకను కొట్టబోతే ఆ ఊపికి నేను కింద పడి నా నడుము కలుక్కుమంది. రాత్రంతా నొప్పి సలుపుతూనే ఉంది. నిజంగా అంతే కదా? ఇంకేం జరగలేదా? అబ్బా, నడుం విరిగితే ఇంకేంటక్క జరిగేది? మరి ఈ జుట్టు బొట్టు పూలు? అబ్బా, నీకన్నీ అనుమానాలే. రాత్రంతా నడుం నొప్పితో నిద్ర పట్టక అటూ ఇటూ ఇటూ అటూ పొర్లితే పూలు నలగవా, బొట్టు చెరగదా? నేను నీకు అన్యాయం చేస్తానని ఎలా అనుకున్నావక్కా? ఈ వేషాలకేం తక్కువ లేదు. అయినా రాత్రి నేను వద్దన్నా అంత సింగారించుకున్నావెందుకు? నమ్మించాలి కదా. నాది రెండో పెళ్ళం క్యారెక్టర్ కదా, ఆయనకు అనుమానం రాకూడదు కదా.
ఇంకా ఆపు. మాటకి ముందు నమ్మించాలి కదా అంటూ నాకు బీపీ తెప్పిస్తున్నావు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని హడలి చచ్చిపోతున్నాను. నీకంత కష్టంగా ఉంటే వద్దులే అక్క. నా డబ్బులు నాకు పారేస్తే నా దారి నేను పోతాను మేడం. ఏంటి ఒక్క క్షణంలోనే అక్కలోంచి మేడంలోకి వచ్చేస్తావా? నేను క్యారెక్టర్లో ఉంటే నువ్వు అక్కవి, బయటకు వచ్చేసానంటే మేడంవి. నందిని క్యారెక్టర్లో నేను ఇన్నా అవుటా నువ్వే తేల్చుకో. టైమే టైం బ్యాడ్ కాబట్టి నిన్ను బతిమాలుకోవాల్సిన కర్మ పట్టింది నాకు. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకోక తప్పలేదంట. ఇక నేనింత మాట్లాడవేంటి? ఇంకేంటే మాట్లాడేది? నువ్వు క్యారెక్టర్లోకి ఇన్ను కానీ ఓ కండిషన్. కండిషన్ గిండిషన్ జాంతానై. క్యారెక్టరు నాదే, డైరెక్షను నాదే. ఓకే కానీ బెడ్రూమ్ మాత్రం వదిలిపెట్టు. అది నీది కాదే. ప్లీజే అది నాకు వదిలిపెట్టు. బాలు రమ్మన్నా సరే ఆ గదిలోకి వెళ్ళనని చెప్పు. క్యారెక్టర్ కొడుతుంది కదా. ఓసి నీ క్యారెక్టర్ కాకులెత్తుకెళ్ళా. ఆ క్యారెక్టర్ సృష్టించిన దాన్ని నేనే కదే. నీ ఇష్టం, ఎలాగైనా ఉండు. బెడ్రూమ్ లో మటుకుండకే. కావాలంటే నీకు డబుల్ పేమెంట్ ఇస్తాను. ఓకే, పేమెంట్ ఇస్తానంటే క్యారెక్టర్ ని కన్వీనియంట్ గా మార్చేసుకోవటం మన చేతుల్లో పనే. ఇంతకీ మన మొగుడు లేచాడంటావా? అదిగో మళ్ళీ. సారీ అక్క, టంగ్ స్లిప్ అయింది. ఏంటో ఇన్నేళ్లుగా ఎన్నో క్యారెక్టర్లు చేశాను కానీ ఇలాంటి క్యారెక్టర్ మాత్రం ఎక్కడా పడలేదు.